దేవునికి మతం లేదు. ఎందుకంటే దేవుడు మనుషులందరికీ తండ్రి లాంటి వాడు. ఆయనే మనందరికీ చేశాడు. దేవుని దృష్టికి ఏదైతే భక్తిగా ఉంటుందో మనుషుల దృష్టికి అది భక్తిగా ఉంటుంది. ఈ భూమి మీద ఉండే ప్రతి ఆచారం కూడా మనుషులు కల్పించుకున్నాయి. దేవుడికి దృష్టికి నిజమైన భక్తి మనకి ధర్మశాస్త్రంలో చాలా క్లియర్ కనపడుతుంది. మొదటిది, నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ బలంతో సేవించాలి. రెండోది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. మార్కు సువార్తలో దేవుని రాజ్యం చేరాలంటే, పరలోకం చేరాలంటే ఏం చేయాలి? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి, నీ దేవుని ప్రేమించాలి. ఈ రెండు పాటిస్తే చాలు. పాటించినప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి సమీపంగా ఉన్నావు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. జాగ్రత్తగా వినండి. అలాగే దేవుని దృష్టికి మనుషులందరూ సుఖ సౌఖ్యాలతో బ్రతకడం అంటే చాలా ఇష్టం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తామంటాడంటే, దేవుడు మనుషులందరూ, మతం లేదు, కులం లేదు, దేశం లేదు, రంగు లేదు, అందరూ కూడా సత్యమును తెలుసుకోవాలి. చూడండి, మనుషులందరూ కూడా వేరు వేరు సత్యాలు. ఒక మనిషి జీవితంలో సత్యం అన్నది ఇంకొకరి జీవితంలో అబద్ధం అయిపోతుంది. ఒకరి జీవితంలో అబద్ధము ఇంకొకరి జీవితంలో సత్యం అవుతుంది. సర్వసత్యమును గ్రహించగలిగే శక్తి అందరిలో ఉండదు. దేవుడు ఎక్కడున్నాడు అనే విషయాన్ని ఈ భూమి మీద ఒక్కొక్కరిని అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క జవాబుని చెప్తారు. నిజానికి బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలాంటి వాక్యాలు బైబిల్లో మనకి చాలా కనబడతాయి, చాలా కోకొల్లలు కనబడతాయి. అంటే నిజమైన భక్తి యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో కనబడుతుంది. దేవుని దృష్టికి నిజమైన భక్తి మరి విధవరాళ్ళకు సహాయం చేయడం, లేని వారికి సహాయం చేయడం, మరి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం దేవుని దృష్టిలో నిజమైన భక్తి అని రాయబడి. ఇవి సత్యాలు. సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. నిజమైన భక్తి ఏదో తెలుసుకుంటే మనం స్వతంత్రులుగా జీవించగలుగుతాం. నిజమైన ఆరోగ్యం ఏంటో తెలుసుకుంటే మనం ఆరోగ్యపరంగా స్వతంత్రులుగా జీవించగలుగుతాం. సత్యమైన దేవుణ్ణి తెలుసుకోగలిగితే స్వతంత్రులుగా జీవించగలుగుతాం. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు, ఎవరినో ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పాడంటే, మీ దేశంలో ఉన్న వారందరూ కూడా సంతోషంగా, సుఖంగా, వారితో పాటు నువ్వు కూడా. లోకంలో ఒక నానుడు ఉంటుంది కదా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నిజంగా అనుకుంటే ఏం చేయాలంటే, మన రాజుల కోసం, మన నాయకుల కోసం, మన ప్రధానమంత్రి కోసం, మన ముఖ్యమంత్రి కోసం, మన మంత్రులందరి కోసం కూడా ప్రార్థన చేయాలి, మంచి కోరుకోవాలి. ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తామో సుఖ సౌఖ్యాలు, సంతోషం కలిగి జీవించగలుగుతాం. దేవుడు సర్వసత్తుల్లోకి అందరినీ నడిపించి, అందరినీ ప్రత్యేకంగా మన భారతదేశమును ఆశీర్వదించింది గాక. గాడ్ బ్లెస్.